మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన సహోదరి సహోదరులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు మీ అందరికీ తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క పరిశుద్ధ దినమున దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తరుణాన్ని బట్టి దేవుణ్ణి మనము మహిమపరచబద్దులమై ఉన్నాం. అలాగనే ప్రియులారా, మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకులు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి కూడా స్థానిక చర్చ్ స్క్వేర్ క్రీస్తు సంఘము తరపున మా యొక్క వందనములు మీకు తెలియజేస్తున్నాం. మీ యొక్క సూచనలను అలాగనే ప్రేమపూర్వకముగా మీరు మాకు తెలియజేస్తున్నటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మాటలను బట్టి మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉదయకాలము దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ఉదయకాలము మనకు పాఠ్యాంశముగా ఎంపిక చేయబడినటువంటి పాఠము అనగా మన యొక్క అంశము ఒకే ఒక నిజమైన సంఘము, ద వన్ ట్రూ చర్చ్. సంఘమును గూర్చినటువంటి ఆలోచన ఈ ఉదయకాలం మనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అంశమును ఏర్పాటు చేయడం జరిగింది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనమును మనం గమనించినట్లయితే, మనము ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నటి యందు శ్రద్ధ కలిగి ఉండవల్లని మనము హెచ్చరింపబడుతున్నాం. అనగా అన్ని విషయములలోనూ ఏక భావమును ఏక తాత్పర్యమును కలిగినటువంటి వారమై ఉండవలనేటువంటి ఒక హెచ్చరిక పరిశుద్ధులైన ప్రతి వారికి అనుగ్రహించబడింది. కనుకనే మనలను ఐక్యపరిచేటువంటివి లేక మనలను ఒకటిగా చేసేటువంటివి 7 గూర్చి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో తెలియజేయబడింది. అనగా ఆ 7 మనం చూస్తున్నప్పుడు 7 ఐక్యత అనేటువంటి ఒక బలమైనటువంటి ఉద్దేశం మనకు అక్కడ తెలియజేయబడుతుంది. ఏమది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఉన్నటువంటి 7 అంశాలను మనం ధ్యానం చేయగలిగినట్లయితే, శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారము ఒకటే నిరీక్షణ ఉండుటకు పిలువబడుతుంది, ప్రభువు ఒకడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మము ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడును ఒకడే. కనుక 7 అంశాలను గురించి ఇక్కడ పరిశుద్ధులైనటువంటి వారికి ఉద్దేశించి రాయబడినటువంటి ఈ యొక్క పత్రికలో ప్రత్యేకంగా తెలియజేయబడట ద్వారా 7 ఐక్యత అనగా మనలను ఐక్యపరిచేటువంటి ఈ యొక్క 7 అంశములలోనూ మనము ఏక భావమును ఏక తాత్పర్యమును కలిగినటువంటి వారమై ఉండాలనేటువంటి ఒక హెచ్చరిక మనకి ఇవ్వబడుతుంది. ఇది కేవలము పరిశుద్ధులైనటువంటి వారికి మాత్రమే కాదు, మనుషులందరికీ కూడా ఈ యొక్క భావనను వారి యొక్క హృదయాలలో కలిగింప చేయడానికి పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణ చేత ఈ యొక్క మాటలు గ్రంథస్థము చేయబడ్డాయి. ఇందులో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 4వ వచనంలో మొట్టమొదటిగా శరీరం ఒక్కటే అనేటువంటి మాట మనకు అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ శరీరం అంటే ఏమిటి? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనములు మనం గమనించినప్పుడు, శరీరం అనగా ఆయన సంఘము అంటున్నాడు. ఆ సంఘము ఆయన శరీరము. కనుక శరీరం అనగా సంఘముగా మనకు స్పష్టముగా చెప్పబడింది. ఎవరి సంఘము? రెండవ ప్రశ్న. ఎవరి సంఘము? మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనమును మనం చూస్తున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు మనం అక్కడ గమనించగలం. ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును అంటున్నాడు. కనుక శరీరం అనగా సంఘం అంటున్నాడు. సంఘం అనగా ఎవరి సంఘమో కూడా మనకు స్పష్టముగా తెలియజేయబడింది. అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సంఘముగా మనము చూస్తున్నాం. యేసు ప్రభు భూమి మీద జీవించినటువంటి కాలంలో ఆయన యొక్క విలక్షణం ఏమిటంటే, ఆయన దాదాపు ఏది సంపాదించుకోలేదు. ఆయన ఎక్కడ ఒక స్థలం కొన్నట్టుగా లేదు, ఒక ఇల్లు కట్టుకున్నట్టుగా లేదు, ఎక్కడ భోజనం కొనుక్కున్నట్టుగా లేదు, ఎక్కడ ఏమీ కూడా ఆయన సంపాదించినట్లుగా మనకు ఎక్కడ చూడలేం. ఆయన నా లేక నాది అనేటువంటి పదాలను చాలా అరుదుగానే ఉపయోగించారు. ఆ ఉపయోగించినటువంటి ప్రతిసారి కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాలను ఆయన తెలియజేయడానికే వాటిని ఉపయోగించారు. కనుక స్వంతాన్ని సూచించేటువంటి పదాలను కూడా
చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో ఆయన వినియోగించినట్లుగా మనము క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. స్వంతాన్ని సూచించడం అంటే నా లేక నాది అనేటువంటి ఈ యొక్క మాటలు. ఉదాహరణకి యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనమును మనం చూస్తున్నప్పుడు నా శిష్యులై ఉండి అంటున్నారు. అలాగనే మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూసినప్పుడు నా తండ్రి అంటున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనములో నా శరీరము అంటున్నాడు. అలాగనే 26వ అధ్యాయము 28వ వచనంలో నా రక్తము అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 47వ వచనములో నా మాటలు అని ఆయన చెప్పడం మనం గమనించగలము. అలాగనే మనం ఇంతకు ముందు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో నా సంఘము అంటున్నాడు. కనుక తనకు స్వంతముగా ఉండాలి అని ప్రభు కోరుకున్నటువంటిది ఏదన్నా ఉన్నది అంటే అది సంఘమే. ఆ సంఘాన్ని ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించినట్లుగా అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో మనం చదవగలం. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని అక్కడ పరిశుద్ధాత్ముని చేత ప్రేరేపించబడి అక్కడ రాస్తున్నాడు. అయితే పౌలు చెప్పినటువంటి మాటలుగా మనం అక్కడ గమనించగలం. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తనకు స్వంతముగా ఉండాలని ఉద్దేశించి సంపాదించినటువంటిది ఏదన్నా ఉన్నది అంటే అది సంఘమే. ఆ సంఘము పెంతెకోస్తు దినాన అపోస్తలుతో పాటుగా 3000 మంది బాప్తీసం పొందినటువంటి ఆ దినాన స్థాపించబడింది లేక ఏర్పరచబడిందని మనము అపోస్తల కార్యములో మనం స్పష్టంగా 2వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూడగలం. సంఘం అనగా ప్రత్యేకపరచబడిన వారని, పిలువబడినటువంటి వారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఈ సంఘము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుచే స్థాపించబడింది. ఆ సంఘమునకు కూడా ఆయన శిరస్సై ఉన్నట్లుగా మనము కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాం. ఆ సంఘమునకు ఆయన శిరస్సై ఉన్నాడు, ఆ శరీరమునకు ఆయన శిరస్సై ఉన్నాడని అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీ పత్రికలో మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ సంఘములో రక్షింపబడినటువంటి ప్రతి క్రైస్తవుడు చేర్చబడుతున్నాడు, ఆ శరీరములో చేర్చబడుతున్నాడు, ఆ శరీరములో అవయవముగా అతడు చేర్చబడుతున్నాడు అనేటువంటి సంగతిని రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 5వ వచనములో స్పష్టముగా మనము చూడగలము. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 5వ వచనమును మనం చూసినట్లయితే ఒక్క శరీరంలో మనకు అనేక అవయవముల నుండినను ఆ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము అంటున్నాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క శరీరమైనటువంటి ఆయన సంఘములో చేర్చబడినటువంటి వారు ఆయన శరీరమైనటువంటి ఆ సంఘములో అవయవములుగా ఉన్నారనేటువంటి సంగతి తెలియజేయబడుతుంది. సంఘమును మనుష్యుని యొక్క శరీరముతో చక్కగా పోలికగా చెప్తూ అది క్రీస్తు యొక్క శరీరమునకు ఎలాగ ప్రతిబింబముగా ఉన్నదో తెలియజేస్తున్నారు. ఎందుచేతనంటే ఏ రీతిగా అయితే మన యొక్క శరీరములో అనేక అవయవములు ఉన్నప్పటికీ అదంతా కూడా ఒక శరీరముగా ఎలాగైతే ఉన్నదో అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘములో చేర్చబడినటువంటి వారు ఆ సంఘం అనేటువంటి ఆ శరీరములో వారు అవయవములుగా ఉన్నారనేటువంటి సంగతిని ఒక చక్కటి పోలికగా మనకు మరింతగా బోధపడడానికి ఈ యొక్క చక్కటి రీతిని మనకు తెలియజేసినట్లుగా మనము గమనించగలము. క్రొత్త నిబంధన సంఘము కొరకు ఉపయోగించబడినటువంటి కీలకమైనటువంటి పదాలలో క్రీస్తు యొక్క శరీరము అనేటువంటిది ఒకటి. ఈ పదము సంఘమును గూర్చి ఉదాహరిస్తూ సంఘం అనేటువంటి శరీరం యొక్క పనిని గూర్చి తెలియజేస్తూ ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 12వ అధ్యాయము 23 నుండి 26 వచనములు మనం గమనించినట్లయితే శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు.
అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదాన్నొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాగా ఒక అవయవం శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమ పడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. 27వ వచనం, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు అంటున్నాడు. ఏ రీతిగా అయితే శరీరంలో ఉన్నటువంటి అవయవములు ఒకటి పనిచేయటం ద్వారా మిగిలిన వాటివన్నీ కూడా అవి పనిచేయడానికి సహకరిస్తూ ఆ ఒక అవయవమును బట్టి మిగిలినటువంటి అవయవములన్నీ కూడా ఏ రీతిగా అయితే అవి ఘనపరచబడతాయో అలాగనే క్రీస్తు యొక్క సంఘములో కూడా అవయవములుగా చేర్చబడినటువంటి ప్రతి వారు ఆ క్రీస్తు కొరకు పనిచేయటం ద్వారా, శరీరము కొరకు పనిచేయటం ద్వారా వారు ఘనపరచబడతారనేటువంటి సంగతిని మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడగలం. క్రొత్త నిబంధన సంఘమునకు ఇవ్వబడినటువంటి హోదాను మనం ఆలోచన చేయగలిగినట్లయితే, ద డెసిగ్నేషన్ ఫర్ ద న్యూ టెస్టిమెంట్ చర్చ్ అనేటువంటి ఒక అంశాన్ని మనం చూడగలిగినట్లయితే, మొట్టమొదటిగా ఎలాంటి హోదా ఇవ్వబడింది క్రొత్త నిబంధన సంఘమునకు, లేక సంఘములో చేర్చబడుచున్నటువంటి వారికి, ఆ సంఘములోనికి ప్రవేశించుతున్నటువంటి వారికి ఇవ్వబడినటువంటి హోదా ఎలాంటిది అనేటువంటి ఆలోచన మనం చేయగలిగినట్లయితే, మొట్టమొదటిగా క్రీస్తుతో వారు ఏకీభవము కలిగినటువంటి వారై ఉంటారు, అనగా యూనియన్ విత్ క్రైస్ట్. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనమును మనం గమనించినట్లయితే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితురని మీరు ఎరుగరా అనేటువంటి మాటను మనం అక్కడ గమనించడం ద్వారా మనమందరము కూడా క్రీస్తులోనికి బాప్తిస్మం పొంది ఉన్నామని, ఆ బాప్తిస్మం పొందుతున్నటువంటి సమయంలో క్రీస్తు యొక్క మరణములోనికి మనము పాతిపెట్టబడి ఉన్నామని, ఆ పాతిపెట్టబడుట ద్వారా ఆయన మరణములోనికి మనము చేర్చబడి ఉన్నామని, లేక సహానుభావమును మనము పొంది ఉన్నామని, ఆయనతో సమాధి చేయబడి ఉన్నామని, మరలా తిరిగి బాప్తిస్మము ద్వారా ఆయనతో కూడా లేపబడుట వలన ఆయన పునరుద్ధానములో కూడా మనము పాలివారమై ఉన్నామనేటువంటి సంగతిని మనము గమనించగలుగుతున్నాం. కనుకనే క్రీస్తుతో ఏకమయ్యేటువంటి భావనను అక్కడ తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనమును మనం గమనించినట్లయితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగనే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. క్రీస్తుతో ఏకమయ్యేటువంటి భావనను గూర్చి ఇక్కడ చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే బాప్తిస్మము ద్వారా ఆయనతో కూడా మనము పాతిపెట్టబడుతున్నామో, ఆయన మరణంలోనికి మనం సహానుభవం పొందినటువంటి వారం అవుతున్నాము. ఎప్పుడైతే ఆ యొక్క బాప్తిస్మములో నుండి మనము లేపబడుతున్నామో, ఆయన పునరుద్ధానములో కూడా మనము సహానుభవం పొందినటువంటి వారమై ఆయనతో కూడా లేపబడుతున్నాము. కనుక క్రీస్తుతో మనము ఏకీభావము కలిగినటువంటి వారమై ఆ యొక్క అనుభవంలోనికి మనము చేర్చబడి మరణములోనికి, అలాగనే ఆయనతో కూడా పునరుద్ధానములోనికి ఆ యొక్క అనుభవమును పొందినటువంటి వారమై ఆయనతో మనము ఏకీభావము చేయబడుతూ ఉన్నామనేటువంటి సంగతిని ఇక్కడ చాలా స్పష్టముగా తెలియజేయబడుతున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనమును మనం చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయము 13వ వచనం, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఒక్క శరీరములోనికే మనము చేర్చబడ్డాం.
క్రీస్తు యొక్క ఒకే ఒక శరీరములోనికి మనము బాప్తిస్మము ద్వారా చేర్చబడుతూ ఉన్నాము. ఆ ఒక్క శరీరంలోనికే మనము చేర్చబడ్డాము. ఒక్క ఆత్మయందే మనము బాప్తిస్మము పొందాము. కాబట్టి బాప్తిస్మము వద్ద ఆయన ఆత్మ సంబంధమైనటువంటి శరీరములోనికి నాటబడినందున క్రీస్తులోనికి ఏకత్వములోని క్రీస్తుతో ఏకత్వములోనికి మనము తేబడ్డాము. సంఘము అను ఆత్మ సంబంధమైన ఆయన శరీరములోనికి మనము చేర్చబడినప్పుడు మనము క్రీస్తుతో ఏకత్వములోనికి ప్రవేశిస్తామనేటువంటి సంగతిని మనము గుర్తెరగాలి. ఆయనతో ఏకమై ఉంటాం. ఉదాహరణకి భార్యాభర్తల యొక్క సంబంధాన్ని గురించి ఎఫెసీ పత్రికలో మనం చదువుతున్నప్పుడు పురుషుడు స్త్రీ వారు జత చేయబడినప్పుడు వారు ఏక శరీరులై ఉంటారనేటువంటి సంగతిని ఏ రీతిగా అయితే పరిశుద్ధాత్ముడు వివాహ బంధములో జతపరచబడబోచున్నటువంటి ఇరువురిని గురించి తెలియజేశాడో అలాగనే ఒకడు క్రీస్తునకు లోబడిన తరువాత, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన తర్వాత క్రీస్తుతో అంటుకట్టబడినటువంటి వాడే, క్రీస్తు యొక్క మరణములోనికి ఆయన యొక్క పునరుద్ధానములోనికి సహానుభవమును పొందినటువంటి వాడే క్రీస్తు యొక్క శరీరములోనికి అనగా ఆయన సంఘములోనికి అవయవముగా చేర్చబడతారు. కనుక క్రీస్తుతో ఏకీభవము కలిగి ఉంటాడనేటువంటి సంగతిని ఇక్కడ మనకు చాలా స్పష్టముగా తెలియజేయబడుతుంది. రెండవదిగా క్రీస్తు ద్వారా ఏకత్వము, యూనిటీ త్రూ క్రైస్ట్. సంఘము క్రీస్తు శరీరము అను మాట క్రీస్తు ద్వారా ఏకత్వాన్ని తెలియజేస్తుంది. అనేక అవయవములు ఒకే శరీరముగా పనిచేసే సజీవమైన శరీరమైనట్టున్నట్టుగా సంఘాన్ని గూర్చి ఇక్కడ తెలియజేయబడుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనమును మనం చూసినట్లయితే, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. అనేకమైన వేరు అవయవములు క్రీస్తు శరీరముగా ఎమర్చబడ్డాయి. భౌతికమైనటువంటి దేహాన్ని గూర్చి పౌలు ఏదైతే చెప్పాడో సంఘాన్ని గూర్చి కూడా మనము అదే చెప్పవచ్చు. క్రైస్తవులందరూ క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరుగా అవయవములై ఉన్నారని ఇంతకుముందు మనం 12వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 27వ వచనములో మనం చూడడం జరిగింది. క్రీస్తు యొక్క శరీరమందలి సభ్యులు అనుభవించేటువంటి ఏకత్వం ఎలాంటిదంటే, భౌతికమైనటువంటి దేహమందు అనుభవించు ఏకత్వం, భౌతికమైనటువంటి అనగా మన శరీరములో అవయవములు ఏ రీతిగా ఏకత్వము కలిగి ఐక్యత కలిగి అవి పనిచేస్తూ ఉంటాయో అలాగనే క్రీస్తు యొక్క శరీరములోనికి చేర్చబడినటువంటి అవయవములన్నీ కూడా అదే ఐక్యతను కలిగినటువంటి వారై, ఏకత్వమును కలిగినటువంటి వారై వారు పనిచేస్తూ ఉంటారు. శరీరం యొక్క అభివృద్ధి కొరకు వారు పనిచేస్తూ ఉంటారు. ఇందులో యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడని కానీ, దాసుడని కానీ, స్వతంత్రుడని కానీ, పురుషుడని కానీ, స్త్రీ అని కానీ లేరు. క్రీస్తు యేసునందు మనమందరము ఏకమై ఉన్నామని గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 28వ వచనములో అపోస్తలుడైనటువంటి పౌలు చాలా స్పష్టముగా తెలియజేశాడు. కాబట్టి క్రీస్తు ద్వారా ఏకత్వము మనము సంపాదించుకోవాలి అనగా ఆ శరీరములోనికి మనము చేర్చబడుట ద్వారానే అది సంపాదించుకొనగలము. ఒకడు శరీరంలోనికి చేర్చబడిన తరువాత క్రీస్తుతో ఏకత్వంలోనికి అతడు పాలివాడవుతాడు అనేటువంటి సంగతిని ఇక్కడ స్పష్టముగా మనం తెలియజేయబడుతుంది. మూడవదిగా క్రీస్తు కొరకు ఉపయోగము, యుటిలిటీ ఫర్ క్రైస్ట్. క్రీస్తు శరీరమైనటువంటి సంఘము క్రీస్తు కొరకు మాత్రమే ఉపయోగించబడవలనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ సంగతిని మనం మర్చిపోకూడదు. తన జీవితమును గూర్చి, తన పరిచర్యను గూర్చి అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో తెలియజేసినటువంటి ఒక మాటను, తన జీవితాన్ని అంతటినీ కూడా ఆ ఒక్క వచనములోనూ పౌలు సమ్మరైజ్ చేసేసాడు.
ఏమంటున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, లేక చావైతే మేలు అంటున్నాడు. తన యొక్క జీవిత కాలాన్ని అంతటినీ కూడా క్రీస్తు కొరకు ఉపయోగించుకొనబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క మాటను తెలియజేయటం ద్వారా సంఘము కూడా క్రీస్తు కొరకు ఉపయోగపడవలను అనేటువంటి ఒక ఉద్దేశము చాలా స్పష్టముగా మనం చూడగలం. పౌలు అనుభవించినటువంటి శ్రమలు క్రీస్తు శరీరము కొరకైనటువంటివిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనమును మనం గమనించినట్లయితే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనములు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు, నా శరీరము సంపూర్ణము చేయుచున్నాను అంటున్నాడు. పౌలు ఇక్కడ అంటున్నటువంటి మాటలు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు శరీరము కొరకు తను అత్యధికముగా ప్రయాసపడుచు ఉన్నాడు అనేటువంటి సంగతిని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. భూమి మీద క్రీస్తు పని ఏ విధంగా కొనసాగించబడాలి, ఏ రీతిగా ఆయన యొక్క పరిచర్య కొనసాగించబడాలి, జరిగించబడాలి అంటే దానికి సమాధానం ఏమిటంటే, ఆయన శరీరమైన ఆయన సంఘము ద్వారానే ఆయన యొక్క పనిని కొనసాగించాలి. కనుక 3 అంశాలు మనం ఇక్కడ చూడడం జరిగింది. మొట్టమొదటిగా శరీరం అనగా ఆయన యొక్క సంఘముగా చెప్పబడింది. రెండవది అది ఒకటే శరీరం అంటున్నాము, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆ శరీరములో ఒకడు చేర్చబడుట ద్వారా క్రీస్తుతో ఏకీభావము అతడు కలిగి ఉంటాడని, ఏకత్వము కలిగి ఉంటాడని, క్రీస్తు కొరకు ఉపయోగపడేటువంటి వానిగా ఉంటాడనేటువంటి సంగతిని మనము ఇప్పటి వరకు చూస్తున్నాము. 5వదిగా మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క నాయకత్వము క్రింద ఒకడు ఉంటాడనేటువంటి సంగతిని కూడా మనం గమనించాలి. సంఘము క్రీస్తు యొక్క నాయకత్వము క్రింద ఉండాలి. సంఘం అనే శరీరమునకు పోల్చి తను తాను ప్రభువు శిరస్సుగా చేసుకున్నాడు, లేక క్రీస్తు శిరస్సుగా చేసుకున్నాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనమును మనం చూసినట్లయితే, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు అంటున్నాడు. కనుక సంఘమునకు క్రీస్తు ప్రభువే శిరస్సు, మరి ఎవరినో కాదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైనని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించింది. దీన్ని బట్టి సంఘముతో ప్రభువు ఎడతెగనటువంటి సంబంధాన్ని ఆయన కలిగి ఉన్నాడని, ఆయన నడిపింపు క్రిందే సంఘం ఉండాలనేటువంటి సంగతి చాలా స్పష్టముగా తెలియజేయబడుతుంది. ఈ దినాల్లో మనుషులు సంఘాన్ని నడిపిస్తున్నారు, వ్యక్తులు నడిపిస్తున్నారు. అయితే అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి మాదిరి చొప్పునైతే అది దేవునికి అంగీకార యోగ్యమే. అయితే సంఘము మాత్రము ఎప్పుడూ కూడా క్రీస్తుచే నడిపించబడాలి. క్రీస్తు యొక్క నడిపింపు క్రిందే సంఘం ఉండాలనేటువంటి సంగతిని మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. ఎందుకంటే ఆయనే దానిని పోషిస్తాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 30వ వచనమును మనం చూసినప్పుడు ఇక్కడ అంటున్నాడు చూడండి, తన శరీరమును ద్వేషించువాడు ఎవడనూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. క్రీస్తు సంఘమును ఆయనే దాన్ని పోషిస్తున్నాడు. దేంతో పోషిస్తున్నాడు? వాక్యముచే ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఆయనే దాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనమును మనం చూసినట్లయితే ఆయనే సంఘమును పరిశుద్ధపరుస్తున్నాడు అంటున్నాడు. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక
పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. కనుక సంఘమును ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. అలాగనే 5వ అధ్యాయం 27వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ సంఘమును ఆయన మహిమ గలదిగా ఆయన చేస్తాడు. కనుక క్రీస్తు యొక్క నాయకత్వము క్రింద సంఘము ఉన్నట్లయితే సంఘమును ఆయనే పోషిస్తాడు, ఆయనే పరిశుద్ధపరుస్తాడు, ఆయనే దానిని మహిమ గలదిగా ఆయన చేస్తాడు. ఆయన ఒక్కటే సంఘాన్ని కట్టి ఉన్నాడు, ఒకటే సంఘమునకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఒకటే సంఘమునకు ఆయన అధిపతియు నాయకుడునై ఉన్నాడు అనేటువంటి సంగతిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే సంఘమును మనుష్యుడు తన యొక్క సొంత జ్ఞానము చేత స్వార్థము చేత కళంకం చేస్తున్నాడు. క్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమును మనుష్యుడు తన యొక్క స్వార్థమును బట్టి తన యొక్క జ్ఞానమును బట్టి సంఘమును విడదీస్తున్నాడు, వేరు చేస్తున్నాడు. పెంతెకొస్తు దినాన సంఘము స్థాపించబడినటువంటిది మొదలుకొని ఆ తరతరము సంవత్సరములు గతించిన కొలది మనుష్యుడు తన యొక్క సొంత జ్ఞానమును బట్టి సంఘమును విభజిస్తున్నారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10 నుండి 13 వచనంలో మనం చూసినట్లయితే కొరింథీ సంఘములో కూడా కొన్ని విభజనలు వచ్చినాయి. కొందరు పౌలు వాడనని, కొందరు కేఫా వాడనని, కొందరు అపోల్లో వాడనని, కొందరు క్రీస్తు వాడనని వారు ఎవరి మట్టుకు వారు విడగొట్టుకున్నారు. మనుష్యుడి యొక్క జ్ఞానము ఎందుకు చేస్తున్నారు ఇలాగా అనగా వారి యొక్క ఆలోచన, వారి యొక్క జ్ఞానము, వారి యొక్క తలంపులపై ఆధారపడి ఉన్నది. ఈ దినాల్లో అనేకమైనటువంటి రీతులుగా శాఖోపశాఖలుగా సంఘము విడిపోయింది. మనుషుల యొక్క పేర్లు పెట్టుకుంటున్నారు, గుంపుల యొక్క పేర్లు పెట్టుకుంటున్నారు. అలాగనే ఇంకా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రాంతాలను బట్టి లేక సమూహములను బట్టి భాషలను బట్టి మనుషులు సంఘాలకు పేర్లు పెడుతున్నారు. ఎవరిని నొప్పించకూడదు అనేటువంటి ఉద్దేశంతో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పేరును ఆలోచించి మరీ పెట్టి దాన్ని సంఘముగా పిలుస్తున్నారు. ఇది భయంకరమైనటువంటి విషయము. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు తన ప్రాణమును పెట్టి తన రక్తమును చిందించి తన రక్తమును మూల్యముగా చెల్లించి ఆయన సంఘమును సంపాదించి ఉన్నాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఆ సంఘము ఆయనది, నాది అని ఆయన స్పష్టముగా తెలియజేసి ఉన్నాడు. అలాంటప్పుడు సంఘమునకు ఆయన పేరు కాకుండా మరి ఒక పేరుతో మనుష్యుడు ఒకవేళ దానిని పిలిచినట్లయితే అది ఆయనకు చెందినటువంటిదిగా ఆయన అంగీకరించడనేటువంటి సంగతిని మనము జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. క్రైస్తవులుగా ప్రియ సహోదరి సోదరుల, మనము మనుష్యుల్ని సంతోషపెట్టు వారముగా ఎన్నడూ ఉండకూడదు. మనుష్యులను నొప్పించేటువంటి స్వభావం మనకు లేదు కాబట్టి మనుషులను సంతోషపెట్టాలనేటువంటి ఉద్దేశంతో మనుష్యుల కొరకు ఆ యొక్క గుంపులలో మనము పాలివారమైనట్లయితే జాగ్రత్తగా గమనించండి. అది దేవునిది కానట్లయితే, దేవునిచే నాటబడినటువంటిది కానట్లయితే దేవుడు దానిని తీసివేస్తాడనేటువంటి సంగతిని మనము ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి సంఘము క్రీస్తునకు చెందినది. ఆయన నాయకత్వము క్రింద ఆయన చే నడిపించబడుతూ ఉన్నటువంటిది అనేటువంటి సంగతిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. క్రీస్తు శరీరమైనటువంటి సంఘములో అవయవములో ఐక్యత కలిగి ఉండడానికి ప్రయాసపడవలసినటువంటి వారమై ఉన్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే పౌలు ఇక్కడ ఐక్యతను గురించి మాట్లాడుతున్నాడు. 4వ వచనంలో మనము గమనించినట్లయితే 4వ వచనంలో చెప్పబడిన 7 అంశాల యందు ఐక్యత ఉన్నట్లుగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఈ ఐక్యత యొక్క ఉద్దేశము క్రీస్తు శరీరమును ఎదిగింపజేయడమే. ఇదే దాని యొక్క ఉద్దేశం. క్రీస్తు యొక్క శరీరము ఎదిగింపజేయడమే. 7వ వచనము నుండి 16 వచనముల వరకు ఇదే ఉద్దేశం మనకి ఇక్కడ
తెలియజేయబడుతుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఇక్కడ అప్పగించబడింది. 11వ వచనంలో ఆ పని మనం చూస్తున్నాం. చూడండి, ఏంటంటే మనమందరము శ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఏమది? విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞాన విషయంలోను ఏం పొందాలి? ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము. అనగా ఏమిటి? ఆ సంపూర్ణ పురుషులు అంటే ఏమిటో కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు కూడా. అనగా ఏ సంపూర్ణత అయితే, ఏ పరిపూర్ణత అయితే క్రీస్తు కలిగి ఉన్నాడో అట్టి పరిపూర్ణత, అట్టి సంపూర్ణత కలిగేంత వరకు కూడా మనము ప్రయాసపడాలి. అయితే ఆ అట్టి స్వభావము ఎప్పుడు కలుగుతుందంటే సంఘములో, క్రీస్తు శరీరములో మనము ఉన్నప్పుడే కలుగుతుంది అనేటువంటి సంగతిని ఇక్కడ తెలియజేసాం. కాబట్టి ప్రతి ఒక్కరికి పని అప్పగించబడింది. ఆ పని ఏమిటి అంటే శరీరమును దినదినము అభివృద్ధి చేయుట. ఆ దిశగా మనం ముందుకు కొనసాగవలసినటువంటి వారమైనా. చూడండి, 13వ వచనంలో అంటున్నాడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. 3 అంశాలు. మొట్టమొదటిగా అంటున్నాడు చూడండి, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. 2, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి, క్రీస్తు శరీరమైనటువంటి ఆయన సంఘము. 3, పరిచర్య ధర్మము జరగాలి. ఇది దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ దిశగా మనము ముందుకు కొనసాగినట్లయితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని మనము నెరవేర్చినటువంటి వారం అవుతాం. 15, 16 వచనాలు మనం చూద్దాం. చూడండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయముల్లోనూ ఎదుగుదుము. ఆయన శిరస్సు ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసు కొనుచున్నది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశమును మనము నెరవేర్చినటువంటి వారం అవుతాం. ఈ రీతిగా మనం ఉండడం వల్ల అవయవముల్లో ఐక్యత కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశమైనటువంటి ఈ యొక్క భాగాన్ని మనము నెరవేర్చడానికి మనం ప్రయాసపడాలంటే అవయవముల్లో ఐక్యత ఉండాలి. అనగా సంఘములో శరీరములో అవయవములుగా చేర్చబడినటువంటి వారి మధ్య ఒకరికి ఐక్యత ఉండాలి. ఐక్యత ఉన్నప్పుడే వారు కలిసి పని చేయగలరు. క్రీస్తు యొక్క శరీరంలోనికి, అనగా ఆయన సంఘములోనికి చేర్చబడినటువంటి వారు ఐక్యత కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఐక్యత కలిగి ఉన్నప్పుడే ఆ యొక్క శిరస్సు యొక్క నాయకత్వము క్రింద చక్కగా పని చేయగలమనేటువంటి సంగతిని మనము జ్ఞాపకం ఉంచుకుంటాం. అలాగనే క్రీస్తు శరీరమైన సంఘంలో ఉండుట వలన కలిగేటువంటి ఆశీర్వాదాలు కూడా చూద్దాం. క్రీస్తు సంఘములో ఉండుట వలన కలిగేటువంటి ఆశీర్వాదాలు, శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనంలో మనం చూసినట్లయితే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటను ఊహించు వాటికంటను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. అడుగు వాటికంటను ఊహించు వాటికంటను అత్యధికముగా దేవుడు చేస్తాడంటే అది ఎవరికి చేస్తాడంటే సంఘములో ఉన్నటువంటి వారికి మాత్రమే. సంఘములో క్రీస్తు చిత్తము చొప్పున ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఆయన సంఘములోనికి చేర్చబడి అవయవములుగా ఉంటూ ఆ యొక్క అవయవములన్నీ కూడా ఐక్యత కలిగి ఆ యొక్క శరీరము అభివృద్ధి చెందడానికి ప్రయాసపడుతున్నటువంటి ఆ యొక్క అవయవములు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అవయవముల యొక్క అవసరతలే ఇక్కడ తీర్చబడతాయి. అనగా సంఘములో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క ఆశీర్వాదములు కలుగుతాయి అనేటువంటి సంగతిని మనము
జ్ఞాపకం చేయబడుతున్నాము. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, సంఘమును గూర్చి అనేకమైనటువంటి మాటల్లో ఇక్కడ వివరించడం జరిగింది. క్రీస్తు శరీరమైనటువంటి ఆయన యొక్క సంఘముగా చెప్పబడింది. సంఘము ఆయన యొక్క శరీరం అంటున్నాడు. రక్షింపబడినటువంటి క్రైస్తవుడు శరీరములో అవయవములుగా ఉన్నారంటున్నాడు. ప్రతి క్రైస్తవుడు ఆ శరీరములో అవయవముగా ఉండుట ద్వారా క్రీస్తుతో సంబంధము కలిగి ఉన్నాడు అంటున్నాడు. సంఘముతో సంబంధము కలిగి ఉన్నాడు. పొరుగువాడైనటువంటి ప్రతి క్రైస్తవుడితో సంబంధము కలిగి ఉన్నాడు అనేటువంటి సంగతిని మనము స్పష్టంగా తెలియజేయబడుతున్నాం. సంఘము ఆయన రాజ్యం అంటున్నాడు. రక్షింపబడిన వారు అందరూ కూడా ఆ రాజ్యములో పౌరులు, దానికి రాజు క్రీస్తే. సంఘము అది రాజ్యముగా చెప్పబడింది. కాబట్టి ఆయన మనలను తన ప్రేమించిన ప్రియకుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయడు, అంధకారం నుండి మనల్ని విడుదల చేసి తన యొక్క ప్రియకుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేసి ఉన్నాడని అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీ పత్రికలో తెలియజేస్తున్నాడు. కనుక క్రీస్తు ప్రభు ఇప్పుడు రాజుగా ఉన్నటువంటి సంఘం అనేటువంటి ఆ రాజ్యములో చేర్చబడినటువంటి వారైన మనము అందులో పౌరులుగా ఉన్నాము. కనుక రాజ్యము ఒకటే, దానికి రాజు కూడా ఒకడే. మరలా తిరిగి చాలా బోధలు మనకు కనబడుతూ ఉంటాయి. అనేక మంది నమ్మేటువంటి సిద్ధాంతం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు మరలా భూమి మీదకు తిరిగి వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు, లేక రెండోసారి వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యమును 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన చేసి ఆ రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు అనేటువంటి ఒక బోధన మనము చాలా ఎక్కువగా మనము వింటూ ఉంటాం. అయితే జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిది, యేసు ప్రభు మరలా తిరిగి భూమి మీదకి రాడు. రెండవది, ఆయన రాజ్యమును స్థాపించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన రాజ్యము ఆయన స్థాపించేశాడు. పెంతెకోస్తు దినాన ఆయన సంఘమును స్థాపించడం ద్వారా ఆయన రాజ్యము స్థాపించబడింది. సంఘమే ఆయన రాజ్యము. ఆ రాజ్యమునకు ఆయన రాజుగా ఉన్నాడు. ఆ రాజ్యములో తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని, తనకు విధేయతను కనుపరిచినటువంటి వారిని ఆ రాజ్యములోనికి ఆయన చేర్చాడు. ఆ రాజ్యములో పౌరులుగా ఉన్నారు. ఆ రాజ్యమును తండ్రికి ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు అప్పగిస్తాడు. కనుక సంఘము ఆయన రాజ్యముగా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగనే సంఘము దేవుని యొక్క కుటుంబముగా దేవుని యొక్క వాక్యము తెలియజేయబడింది. దేవుడు మన తండ్రి, మనమందరము ఆయన బిడ్డలము. కనుక సంఘములో ఉన్నటువంటి వారికి మాత్రమే దేవుడు తండ్రిగా ఉన్నాడు. వారే ఆయనను అబ్బా, నాయన, తండ్రి అని పిలుస్తున్నారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ద్వారా వారిని దత్తపుత్రులుగా తండ్రి చేసుకున్నాడు. కనుక వారు దేవుని యొక్క కుటుంబమై ఉన్నారనేటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. సంఘము దేవుని యొక్క ఆలయముగా చెప్పబడింది. అది ఆత్మ సంబంధమైనటువంటిది, సజీవమైన రాళ్లతో కట్టబడుచున్నది. ఆ రాళ్ళు ఎవరో కాదు, ఆ రాళ్ళు మనమే అని దేవుని యొక్క వాక్యంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనము చూస్తూ ఉన్నాం. సంఘము దేవుని మందగా దేవుని యొక్క వాక్యంలో అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28 నుండి 29 వచనాల్లో మనం చూస్తున్నాం. ఎఫెసులో ఉన్నటువంటి పెద్దలతో మీ యొక్క మందను మీరు జాగ్రత్తగా కాయండి అని చెప్పడం ద్వారా సంఘము దేవుని యొక్క మందగా చెప్పబడింది. అయితే దానికి కాపరి మాత్రము ఒకడే, అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. సంఘము సైన్యముగా చెప్పబడింది. మనమందరము సైనికులమే. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు సైన్యాధిపతి. సంఘము పెండ్లి కుమార్తె అంటున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 2 నుండి 4 వచనముల్లోను, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనములోను సంఘము పెండ్లి కుమార్తె, క్రీస్తు పెండ్లి కుమారుడుగా చెప్పబడుతున్నాడు. సంఘము అబ్రహాము సంతతి అంటున్నారు. క్రీస్తు ద్వారా మనము అబ్రహాము సంతానముగా మనము చేయబడుతున్నాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము, క్రీస్తు ద్వారా మనము అబ్రహాము సంతానముగా మనము చేయబడుచున్నాము. సంఘము దేవుని ఇశ్రాయేలు అంటున్నాడు. అనగా మనము క్రీస్తు ద్వారా దేవుని నిజమైన ఆత్మీయ ఇశ్రాయేలుగా మనం చూస్తున్నాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి ప్రియులారా, సంఘమును గూర్చి దేవుడు అనాదిగానే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఉద్దేశ్యమును కలిగి ఉన్నాడు. ఆ సంఘము తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా స్థాపించబడింది. ఆయన తన స్వరక్తమిచ్చి దాన్ని సంపాదించాడు. ఆ సంఘములో చేర్చబడినటువంటి వారు ఆయనతో ఏకీభావము కలిగినటువంటి వారే, ఆయనతో ఏకత్వము కలిగినటువంటి వారే, ఆయన కొరకు ఉపయోగించబడేటువంటి వారుగా ఉంటారు. ఆయన యొక్క నాయకత్వము క్రింద నడిపించబడేటువంటి వారు
వారిగా ఉంటారు. ఆ సంఘములో చేర్చబడినటువంటి వారు ఐక్యత కొరకు ప్రయాసపడుట ద్వారా వారు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను సంపాదించుకున్నట్టు మాత్రమే కాకుండా శరీరమును వృద్ధి చేసుకుంటూ ఉంటారు. శరీరము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. వారు కలిసి ప్రయాసపడుట ద్వారా శరీరము అభివృద్ధి చెందుతూ ఉండగా వారికి కావలసినటువంటి అవసరతలన్నిటినీ ప్రభువు తీరుస్తాడనేటువంటి ఒక గొప్ప ఆధారం మనకు దేవుని యొక్క వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. కాబట్టి శిరస్సు ఒక్కటైనా శరీరం ఒక్కటే, రాజు ఒక్కడే, ఆయనకు రాజ్యము ఒక్కటే, కాపరి ఒక్కడే, ఆయన మంద కూడా ఒక్కటే, తండ్రి ఒక్కడే, ఆయన కుటుంబము ఒక్కటే. అలాగనే రక్షకుడైన క్రీస్తు ఒక్కడే, ఆయన శరీరమైన నిజమైన సంఘము ఒక్కటే. అదే మాటను అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నాడు. శరీరము ఒక్కటే, ఆ శరీరము ఆయన సంఘము, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి క్రీస్తు సంఘము. మరి ఆ సంఘములో నీవు సభ్యునిగా ఉన్నావా? క్రీస్తు ప్రభు తన ప్రాణమును పెట్టి సంపాదించినటువంటి సంఘములో నీవు సభ్యునిగా ఉన్నావా? ఒకవేళ ఆ సంఘంలో నీవు సభ్యునిగా లేనట్లయితే దేవుని యొక్క సంకల్పంలో నుండి వేరుగా ఉన్నటువంటి వానిగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆయన స్థాపించినటువంటి ఆ సంఘములో నీవు చేర్చబడకపోయినట్లయితే దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకంగా ఉన్నావు, దేవునిచే నాటబడనటువంటి దాంట్లో ఉన్నావు. కనుక దేవుడు నాటినటువంటి ప్రతి దానిని ఆయన పెళ్లిగిస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ పెళ్లిగింపబడేటువంటి గుంపులో నీవు ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినం. దేవుని యొక్క చిత్తమును ఎరిగి యేసుక్రీస్తు ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమును గూర్చి తెలుసుకొని ఆ సంఘములో చేర్చబడుట ద్వారా ఆత్మ సంబంధమైనవి, శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదములు మీరు సంపాదించుకోవాలని మేము మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాం. ఒకవేళ ఈ యొక్క సంఘమును గూర్చి దేవుడు ఏర్పాటు చేసినటువంటి, దేవుడు స్థాపించినటువంటి ఈ యొక్క సంఘమును గూర్చి మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. ఈ క్రింద మా యొక్క ఫోన్ నెంబర్స్ వస్తున్నాయి. లేనట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ క్రీస్తు సంఘమునన్నా సరే మీరు సంప్రదించండి. వారు మీకు నిజమైనటువంటి సంఘమును గూర్చి, ప్రభు స్థాపించినటువంటి సంఘమును గూర్చి, ప్రవచనములో చెప్పబడినటువంటి సంఘమును గూర్చి, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఉద్దేశించినటువంటి సంఘమును గూర్చి, మనుషులందరి కొరకు ప్రభు అయినటువంటి క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రీస్తు సంఘమును గూర్చి మీకు తెలియజేస్తారు. ఇంతవరకు విన్నందుకు మీ అందరికీ మా యొక్క వందనాలు మేము తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ కుమారుడు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘములో మమ్మను సభ్యులుగా చేర్చి ఆత్మ సంబంధమైనటువంటివి, శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదములు మీరు మాకు అనుగ్రహించడం మాత్రమే కాక, మీ బిడ్డలుగా, మీ కుమారులుగా అబ్బా తండ్రి అని మీ సన్నిధానంలో మొరపెట్టగలిగేటువంటి గొప్ప ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఘనమైన మా దేవ, మీ యొక్క కుమారుని చేసి స్థాపించబడినటువంటి ఈ సంఘములో మా నాయన ఒకవేళ అనేకులు లేకపోతున్నట్లయితే ఈ దినాన్న ఈ యొక్క వాక్యమును విన్నటువంటి వారిని మా నాయన వారి యొక్క హృదయంలో మీ వాక్యమును గూర్చినటువంటి ఆలోచనలను, తలంపులను మీరు ఉంచి వాడిన హృదయమును ప్రేరేపించి సత్యమును గూర్చి వారు గ్రహించులాగన తగినటువంటి మనస్సును మీరు వారికి దయచేయండి. మీ చిత్తములో మేము పాలివారమై మీ యొక్క ఉద్దేశ్యములో తండ్రి నాయన మేము నడుచుటకు నిరంతరము మా జీవితములను మీకు సమర్పించుకొనగలిగినటువంటి మనస్సులను మీరు మాకు దయచేయండి. ఘనమైన మా దేవ, మా స్థానిక సంఘమును మీరు దీవించండి. సంఖ్యలోనూ ఆత్మీయతలోనూ మమ్మల్ని వర్ధిల్లింప చేయమని వేడుకొంచున్నాం. మా ప్రభువా, మా తండ్రి, మా యొక్క అవసరతలు మీ దృష్టికి మరుగై లేవు కనుక
మా తండ్రి మా యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చమని వేడుకొంచున్నాం. అలాగనే తండ్రి నా నాయన దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క కరోనా వైరస్ని బట్టి మీ సన్నిధానంలో మేము విజ్ఞాపన చేస్తున్నాం. దాన్ని సంపూర్తిగా మా యొద్ద నుండి తొలగింపచేసి మా తండ్రి మరలా తిరిగి మేము సమాజముగా కూడి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకొనగలిగేటువంటి తరుణమును మీరు మాకు దయచేయండి. మా తండ్రి మాకు ప్రియులైనటువంటి వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేము ఎరుగనటువంటి వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయా ప్రాంతంలో ఎక్కడైతే సత్యవాక్యము ప్రకటించబడి సంఘముగా కూడి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ సత్యారాధనలో వారు మా నాయన మిమ్మల్ని మహిమపరుచున్నారో వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కృపా సహాయములను వారికి మీరు తోడుగా ఉంచమని వేడుకొంచున్నాం. ఈ యొక్క యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి మా ప్రభా, మా దేశమును గూర్చి మా రాష్ట్రమును గూర్చి మేము ప్రార్థన చేస్తున్నాం. మా నాయకుల నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి వారికి మీరు తోడైండండి, తగినటువంటి జ్ఞానమును మీరు వారికి దయచేయండి. మీ బిడ్డలమైన మేము సుఖముగాను క్షేమకరముగాను మా నాయన జీవించుటకు తండ్రి మాకు అవసరమైనటువంటి వాటిని మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఈ నూతనమైనటువంటి వారంలోనికి మేము నెలలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. మా తండ్రి మా మీద నుండి అనేకమైనటువంటి దాదాపుగా 7 నెలలు దాటిపోజేసి ఈ యొక్క 8వ నెలలోనికి మమ్మల్ని ప్రవేశింపచేయటం మాత్రమే కాక మరి యొక్క వారమును మాకు దయా కిరీటముగా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి మా నాయన వారం మొదలుకొని వారాంతం వరకు మీరు మాకు తోడయండి. మా యొక్క పనిపాట్లలో మీరు మాకు తోడయండి. మీ యొక్క కరుణా కటాక్షములను మీరు మాకు అనుగ్రహించండి. మా ప్రయాణముల్లోనూ మా ఆలోచనల్లోనూ మా తలంపుల్లోనూ మా తండ్రి మేము వెళ్ళు ప్రతి ప్రదేశంలోనూ మీరు మాకు తోడయండి. ప్రతి విధమైన రోగమును కష్టమును నష్టమును ప్రమాదమును మా నుండి మమ్మల్ని తప్పించి సంతోష ఆనందములతో మా తండ్రి మిమ్మను దినదినము మేము మహిమపరుస్తూ మరలా తిరిగి మీ చిత్తమైనట్లయితే మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఆలస్యమైనట్లయితే మరి ఒకసారి మేమందరమును కూడి మిమ్మల్ని మహిమపరిచేటువంటి తరుణమును మీరు మాకు దయచేయమని మా ఈ మానవులు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ మా యొక్క వందనములు.